రేవంత్ రెడ్డి గారు తెలంగాణలోని నిరుద్యోగులను, తెలంగాణలోని పట్టభద్రులను, తెలంగాణలోని ఇంజనీర్లందరినీ ఇవాళ పగబట్టినట్టుగా ఇవాళ కనిపిస్తూ ఉన్నది. ఏ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇవాళ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఇంజనీర్లను అవమానపరిచే విధంగా తెలంగాణ ఇంజనీర్లు క్రిమినల్ వేస్ట్ అని చెప్పి మాట్లాడిండో సమాధానం చెప్పాలని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ తెలంగాణ ఇంజనీర్లు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇంజనీర్లుగా, ఒక క్వాలిటీ ఇంజనీర్లుగా తయారై తెలంగాణలో ఇవాళ ఇక్కడ పనిచేస్తూ ఉంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు అలాంటి క్వాలిటీ ఇంజనీర్లను క్రిమినల్ వేస్ట్ అని మాట్లాడతావా అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ ఎక్కడైతే ప్రపంచంలో మానవ వనరులు ఎక్కడుంటే పరిశ్రమలు అక్కడ ఉంటాయి. ఇవాళ కేసీఆర్ గారు 9.5 సంవత్సరాల కాలంలో కూడా ఇక్కడ క్వాలిటీ ఇంజనీర్లు తయారయ్యారు కాబట్టి ప్రపంచ స్థాయి కంపెనీలు, అన్ని జాతీయ అంతర్జాతీయ స్థాయి కంపెనీలు, అన్ని రంగాల్లో ఉన్న కంపెనీలు కూడా వచ్చి ఇవాళ హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టి తెలంగాణలో నిరుద్యోగులకు, పట్టభద్రులకు, ఇంజనీర్లకు ఇక్కడ ఉద్యోగాలు కల్పిస్తే ఇవాళ ఉద్యోగాలకు అడ్డగా ఇవాళ భారతదేశంలో ఇవాళ తెలంగాణ, హైదరాబాద్ మారితే ఇవాళ అది జీర్ణించుకోలేక సమాఖ్యాంధ్ర కుట్రలో భాగంగా ఇవాళ బీజేపీ పాలిత రాష్ట్రాల కుట్రలో భాగంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలోని ఇంజనీర్లను క్రిమినల్ వేస్ట్ అనడానికి మేము తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారే స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే క్రిమినల్ వేస్ట్ అంటే ఇవాళ తెలంగాణలో ఉన్న ఇంజనీర్లు పనిచేయాలని చెప్పి ఇవాళ ప్రపంచ స్థాయి కంపెనీలందరికీ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మెసేజ్ పంపించిండు. ఇలాంటి ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడితే తెలంగాణలో ఏ కంపెనీ వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడతాయి, ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువతకు, ఇంజనీర్లకు ఎట్లా ఉద్యోగాలు వస్తాయో ఇవాళ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం. ఇప్పటికైనా నీ అనాలోచిత నిర్ణయాల వల్ల నీ అక్రమ నీకు మాట్లాడే విధానం సరి తెలియకపోవడం వల్ల తెలంగాణకు రావాల్సిన పరిశ్రమలన్నీ ఇవాళ వేరే రాష్ట్రాలకు, గుజరాత్ లాంటి రాష్ట్రాలకు, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు ఇవాళ తరలిపోతున్న విషయాన్ని ఇవాళ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా రాష్ట్ర క్యాబినెట్ కూడా గుర్తుంచుకొని ఇప్పటికైనా ఇవాళ తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ నాయకులారా మీరు ఆలోచించి మీరు ముఖ్యమంత్రిని మార్చుకుంటారా, ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి మీరు సిద్ధంగా ఉంటారా అనే విషయాన్ని వాళ్ళు తేల్చాలని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నాం.